సోదరి సోదరులారా, మనం ఈరోజు మన పాస్టర్ గారి యొక్క బర్త్డే సందర్భంలో ఈ స్థలంలో చేరి ఉంటున్నాము కనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్యము కొంచెం మనం చదువుకుందాం. కీర్తనలు 139 13-14 వచనాలు మనం ఇక్కడ చదువుతాను. నా అంతరంతర్యములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందాము. 65వ కీర్తన 11వ వచనంలో, సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. కనుక ఈ బర్త్డే సందర్భంలో మరి దేవుడు మనకు చేసినటువంటి విధానాన్ని బట్టి మనం కృతజ్ఞతగా ఈ యొక్క కూటమును ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం. తల్లి గర్భములోనే దేవుడు మనను దృష్టించాడు, సమస్త అవయవులను చక్కగా నిర్మాణం చేశాడు. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి మనల్ని కాపాడాడు. సంవత్సర ఆరంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన రెక్కల చాటున మనకు ఆదరణ కలగజేసిండు. సంవత్సరం అనేటువంటిది ఒక దయా కిరీటం అంటారు. అందుకని దేవుని యొక్క దయా కిరీటాన్ని పొందడానికి ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకుంటూ, మళ్ళీ అంతేకాకుండా మనల్ని ఆయన యొక్క స్వరూపంలో తయారు చేశాడు. మనల్ని ఆయన యొక్క స్వరూపంలో తయారు చేశాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇటువంటి గొప్పతనం మరి ఈ ప్రపంచంలో భూలోకంలో దేవుని ద్వారా తప్ప ఎక్కడ కూడా మనిషి పొందలేడు. అటువంటి గొప్పతనాన్ని దేవుడు మనకు చూపించి నిర్మాణం చేసి మనము ఈ లోకంలో అందరం కలిసి ఒకరి యందు ఒకరు ప్రేమాభిమానంతో జీవించుటకు ఈ యొక్క అవకాశం కలగజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికే ఈ బర్త్డేని చేసుకుంటాం. కనుక ఈ బర్త్డే సందర్భంలో దేవుడు ఈ బిడ్డను ఆశీర్వదించి మరి అంతేకాకుండా తన యొక్క స్వార్థ విషయంలో, తన రాజ్యాభివృద్ధి విషయంలో తన జన్మించిన నాటి నుండే ఏర్పాటు చేసుకొని మరి బైబిల్ తర్బీదు ట్రైనింగ్ చేసి దేవుని సేవలోనే ఆ బిడ్డను దేవుడు వాడుకుంటున్నాడంటే అది దేవుని యొక్క గొప్ప కృప అయి ఉంటున్నది. ఇటువంటి ఉద్యోగం కానీ, ఇటువంటి పోస్ట్ కానీ, ఇటువంటి ఇది ఎక్కడ కూడా లేదు. మన దేశంలో, ప్రపంచంలో ఎంత పెద్ద పోస్టు ఉన్నా దీనికి మించిన పోస్టు లేదు. ఎంత పెద్దవారైనా ఈ దైవజనుని దగ్గర ఆయన మాటలు వినాల్సిందే, ఆ దైవజనునికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ప్రధానమంత్రులు కానీ, ప్రెసిడెంట్లు కానీ, ఎవరన్నా కానీ. కనుక ఇంతకన్నా గొప్ప పోస్ట్ ఇంకా లేదు. కనుక అటువంటి గొప్పతనాన్ని దేవుడు ఈ బిడ్డకు అనుగ్రహించినందుకు మనం ఎంతో సంతోషంగా ఈ స్థలంలో చేరి ఈ యొక్క మీటింగ్ను జరుపుకుంటూ ఉన్నాం. కనుక ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశించింది కనుక ఈ సంవత్సర ఆరంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని యొక్క కనుదృష్టి బిడ్డపై నుంచి దేవుడు ఆశీర్వదించాలని,
మరి ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన తలంపులు, ఆయన యొక్క భవిష్యత్తు, ఆయన యొక్క సమస్తాన్ని కూడా దేవుడు దృష్టించి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఆయన చేస్తాడు. తనను, తన కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు కరుణించి మరి అనేకులకు ఒక దైవ బిడ్డలుగా, దైవ కుటుంబంగా వర్ధిల్లునట్లు నిండైన ఆశీర్వాదాలు ఆ బిడ్డకు అనుగ్రహించాలని, మరి మనమందరం కూడా ఈ కుటుంబానికి సహకారులుగా దేవుని యొక్క గొప్ప ప్రేమ చూపుతూ మరి మనమందరం కూడా ఒకరి యందు ఒకరు ప్రేమాభిమానంతో కలిసిమెలిసి జీవించుటకు దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇక నిండైన ఆశీర్వాదాలు, దేవుని దయ, మానవుల దయ, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క పాస్టర్ గారికి కలగాలని, దేవుని దయ ఉండాలని చెప్పి మనం ప్రాధాన్యపడుతూ వారి యొక్క భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని దేవుని దగ్గర మన జీవితంలో కూడా మనం ఇంకా వారు అభివృద్ధి చెందినట్లు మనం విజ్ఞాపన చేసుకోవాలి. కనుక ఈ రానైనటువంటి సంవత్సరంలో దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు ఆ బిడ్డపై ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల మా తండ్రి, ప్రభువా నాయన సామ్యుల్ పాస్టర్ గారు, నా తండ్రి ఆ బిడ్డను నాయన ఈ యొక్క జ్ఞాపకార్థ సందర్భంలో గుర్తు చేసుకున్నాం. తండ్రి గుర్తు చేసుకున్నావు మా ప్రభువాను, చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తులు తెలుస్తున్నాం నాయన. సంవత్సరారం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కనదృష్టి బిడ్డపై నుంచి సంవత్సరం దయాకిరీటాన్ని ధరింపజేసి ఆ బిడ్డకు కావాల్సిన సమస్తాన్ని, ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏవి వచ్చినా కానీ నీ మహిమార్థమై ఓర్చుకొని జీవించినట్లు కృపను అనుగ్రహించమని, వారి సమస్త వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఇతరులలో రక్త సంబంధులు అందరినీ కూడా కరుణించమని, నిండైన నీ యొక్క ఆశీర్వాదాలు ఈ కొత్త సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేట పెట్టుకుని ప్రార్థన చేయించున్నాం తండ్రి. పరలోక ప్రార్థన చెప్పుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమంది ఎలాగో అలాగే భూమి మీద నెరవేరిన గాక. మాకు కావాల్సిన ఆహారం మీద మాకు దయచేయం. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించము. మమ్మల్ని శోధన లెక్కే కాక తప్పించేందుకు రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కరుణ సహవాసము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ దినమందు నీ యొక్క సన్నిధిలో బర్త్డే జరుపుకున్నటువంటి నీ సేవకుని సదాకాలం తోడైనము గాక. ఆమేన్. ఈరోజు మనమందరం అయ్యగారైన స్వామిలయ్య గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కూడి ఉన్నాం. దేవుడు తన కృప వల్ల మరి ఒక నూతన సంవత్సరం, మరి ఒక సంవత్సరం అనుగ్రహించాడు. ఇది ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప ఉంటుంది. ముఖ్యంగా మనము బైబిల్ నందు చూస్తే ఆయనను ఎందరు అంగీకరించారో వారందరినీ తన పిల్లలుగా అంగీకరించడానికి దేవుడు నిశ్చయించుకుంటాడు. Hello husband, wish you happy birthday, many happy returns of the day. God bless you. మరి 106వ కీర్తన 45-46 వచనం ప్రకారం మరి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలని మరి దేవుని ప్రార్థిస్తున్నాను. మరి పాస్టర్ గారి గురించి చెప్పాలంటే మరి పాస్టర్ గారికి దేవుడు ఇచ్చిన గొప్ప తలాంతు మరి వాక్యం బోధించటం. మరి రానున్న జీవితంలో, రానున్న కాలంలో మరి పాస్టర్ గారు మరి ఇంకా ఎక్కువ స్థలాల్లో మరి విస్తారంగా వాడబడి మరి ఈ యొక్క సువార్త సేవను జరిపించాలని, తన వాక్యం ద్వారా మరి ఎంతో మందిని మరి ఎన్నో ఆత్మలను రక్షించాలని మరి దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, నేను మరి పాస్టర్ గారికి ఉన్నటువంటి మంచి గుణం, మంచి లక్షణం ఏంటంటే, మరి పాస్టర్ గారు ఏ కోపమైనా, ఏ ద్వేషమైనా, ఎవరి మీద ఉన్నా, ఏమున్నా కానీ అది ఎక్కువ కాలం తన మనసులో ఉంచుకోరు. తను త్వరగా మర్చిపోతారు, త్వరగా క్షమించగలిగే గుణం దేవుడు మరి ఆ బిడ్డకు అనుగ్రహించినాడు. మరి ఈ గుణం ద్వారా మరి ఎంతో మందిని, ఎంతో ప్రేమను మరి సంపాదించుకున్నారు.
మరి అదేవిధంగా మరి పాస్టర్ గారు మరి తన కుటుంబం పట్ల, ముఖ్యంగా నా పట్ల, మరి పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి మరి ఎన్నో శ్రమలకు ఓడ్చి తన బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఒక తండ్రిగా, ఒక భర్తగా మరి పాస్టర్ గారు మరి మా యొక్క కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో మరి మాకు ఎటువంటి లోటు లేకుండా మరి ముందుకు సాగిస్తున్నందుకు మరి దేవుడు ఆ బిడ్డను దీవించాలని, మరి అంతేకాకుండా శ్రమలో మరి కష్టకాలంలో కూడా మరి దేవుని విడవని బిడ్డగా ఉండాలని, మరి అంతేకాకుండా సేవ విషయంలో మరి నిస్వార్థంగా, నిర్భయంగా సేవ చేయాలని మరి దేవుని ప్రార్థిస్తున్నాను. మరి రానున్న జీవితకాలం అంతే కూడా మరి దేవుడు బిడ్డను దీవించి ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మరి మా హస్బెండ్ గారికి, మై డియర్ హస్బెండ్, విష్ యూ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. గౌరవనీయులైన రెవరెండ్ ఆర్ సామ్యూల్ పాస్టర్ గారికి, మా సంఘ కాపరైన సామ్యూల్ పాస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆయన మా యొక్క సంఘంలో ఎంతో ఆత్మీయతతో పనిచేస్తున్నాడు. మరి గత 8 సంవత్సరాల నుండి ఇంతవరకు ఆయన మా సంఘాన్ని నడిపిస్తున్న విధానానికి మాకు ఎంతో గర్వంగా ఉన్నది. అనేక సంఘాలకు మాదిరికరంగాను, మా దేవునికి మహిమకరంగాను నడిపిస్తున్న విధానానికి మరి ఆయన ఎంతో మేము కొనియాడుతూ మేము ఆయనను, మా సంఘంతో ఆయనకున్నటువంటి అనుబంధము, ప్రేమ, సహవాసము, మరి ప్రతి ఒక్క సభ్యులతో కలిసిమెలిసి వారి యొక్క బాగోగులు తెలుసుకొని, వారి పేర్లన్నీ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారి పేర్లన్నీ కంఠస్థం చేసుకొని అందరితో నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు. మరి ఆయనను మా దేవుడు మాకు అనుగ్రహించినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. మరి మా యొక్క సంఘంలో మేమందరము కుటుంబంలాగా జీవిస్తున్నందుకు మరి ఆయనే కారణమని గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి సంఘ కాపరి ప్రతి మీటింగ్లోనూ మాకు అనగా కాటేజ్ మీటింగ్స్, రెంట్ మీటింగ్స్, క్యారల్స్ అని ప్రతి విషయంలోనే తప్పకుండా ఒక రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా మరి మాతో కలిసి మమ్మల్ని నడిపిస్తూ మరి ముందుకు సాగుతున్నాడు. అందువల్ల మా సంఘం ఎంతగానో బలపడింది. మరి మా సంఘాన్ని చూసి ప్రతి ఒక్కరు గర్వించే విధంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నాం. మేము ఎటువంటి సాతాను శోధనలో పడకుండా సంఘాన్ని, మరి సంఘ పాస్టర్ కంపెనీ ఆయన ఎంతో చక్కగా తీర్చిదిద్దినాడు. ఆయనకు అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి సమస్యలు అవన్నీ మరి దేవునికి ఆధీనంలో పెట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మేము ఎంతగానో ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి జన్మదినాలు మరి ఆయన అనేకలు జరుపుకోవాలని, ఇదే విధంగా మా సంఘంలో కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రెవరెండ్ ఆర్ సామ్యూల్ పాస్టర్ మెథడిస్ట్ చర్చ్ లాలపేట గారి మరి జన్మదిన సందర్భంలో ఆయనకు మరి నా పక్షమున, మా కుటుంబ పక్షమున బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మరి దేవుని ప్రార్థిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆయనకి నిరంతరం తోడై ఉండాలని, మరి తను ఇంకా ఫ్యూచర్లో మరి మన పాస్టర్ కాకుండా ఇంకా మరి డిప్యూటీ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గాను, మరి బిషప్ గాను తను మరి పదవి పొందాలని, మరి ఇంకా తనకు ఇంకా అనేకులకు తను సేవ చేయాలని ఆశిస్తున్నాను. మరి దేవుడు తప్పక ఆయనకు ఉంటాడని చెప్పి నేను మనసారా మరి ఆశిస్తూ, ఎందుకంటే ఈ యొక్క నవంబర్ మాసంలో మరి మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు. ఈ నవంబర్ మాసంలో మొదటిగా మనం చెప్పుకున్నట్లయితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి గారు. ఆయన 14th నవంబర్లో జన్మించాడు. మరి మన పాస్టర్ గారు కూడా మరి సామయ్య గారు కూడా 14th నవంబర్లో జన్మించాడు కనుక మరి అంతటి గొప్ప వ్యక్తిగా అవుతాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ నెలలోనే మరి నవంబర్ 19th ఇందిరాగాంధీ గారు జన్మదినం జరుపుకున్నారు. మరి ఇంకా ఇలాంటి జన్మదినాలు కూడా మరి అంటే ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు భారతదేశంలో జన్మించిన గొప్ప వ్యక్తులలో మన పాస్టర్ గారు కూడా ఒకరు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తి మనకు పాస్టర్గా ఉండడం మరి మన సంఘస్థులు చేసుకున్న గొప్ప అదృష్టం. కాబట్టి మరి పాస్టర్ గారు తను చేస్తున్న స్వార్థ సేవలు మరి సంఘాన్ని నడిపిస్తున్న దాని విధానం బట్టి మరి ఇంకా గొప్పగా మరి తను అది ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ అనేకులకు మరి స్వార్థను ప్రకటిస్తూ
మన సంఘాన్ని కూడా ఇంకా అభివృద్ధి పరచాలని, మరి అదేవిధంగా మరి హెచ్ఆర్సీలో కూడా తండ్రి అతను గొప్ప మరి పదవులు పొంది ఇంకా హెచ్ఆర్సీ కూడా గొప్ప సేవ చేయాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తుంటున్నాను. గౌరవనీయులైన సంఘ పాస్టర్ గారికి పుష్పరాజు కుటుంబ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు శాంతి సమాధానంతో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, మీ యొక్క నడవడికలో ఉన్న సంఘం కూడా ఎంతో ఆత్మీయ మేలు పొందాలని, మరియు భగవంతుడు యొక్క దేవుడు మనందరికీ ఎన్నో మేళ్ళు జరిపించాలని మా కుటుంబ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తండ్రి దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో దేవుడు తన ఎడల ఏమి చేయనై ఉంటుండు, ఏ గొప్ప కార్యాలను చేయనై ఉంటుండు, అవన్నీ మరి దేవుడు నెరవేర్చాలని వేడుకుంటూ ఆయనకి మరి ఎక్కువగా బలమును, మరి హృదయంలో మంచి ఆనందమును, తగిన విశ్వాసమును పెంచినటువంటి స్థైర్యంతో నిలబడాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి మా సంఘ కాపరి గారు రెవరెండ్ ఆర్ సామ్యూల్ గారికి, సుందరమ్మని మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేగా చెప్తున్నాను. ప్రభు పేరిట మీకు అనేక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అది కాకుండా మరి మీరు మాకు మా సంఘంలో ఆత్మీయ తండ్రిగా, మరి సంఘ పెద్దగారైనటువంటి స్థాపికుడైనటువంటి దానమన్నయ్య గారి అల్లుడు గారిగా మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూ, గౌరవిస్తూ, అభిమానిస్తూ, మరి మీ వాక్యం పట్ల అనుదినము, మీ వాక్య పరిచర్యతో అనుదినము ఆత్మీయంగా ఎదుగుచు, బలపడుచు మా సంఘము, మా కుటుంబము, మేమందరము కూడా దేవునిలో బలపడుచున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా కుమార్తె అయినటువంటి గున్నమ్మ గారికి, మరి మనవాళ్ళు అయినటువంటి కెవిన్ మెల్విన్ గారికి, మీ అందరికీ కుటుంబానికి ఎప్పుడు శాంతి సమాధానం ఆరోగ్యం బలములు మీకు చేకూరాలని దినదినము మానదిన ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా ఈ దినాన్ని మీకు అనేక దీవెనలు సమృద్ధిగా దేవుడు కురిపించాలని, ఇలాంటి జన్మదినాలు అనేకంగా శాంతి సమాధానంతో జరుపుకోవాలని మా కుటుంబం తరపున వందనాలు మీకు విశేష తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు, శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, హ్యాపీ బర్త్డే. Wishing you not just a smile but laughter, and wishing you not just happiness but joy, wishing you not riches but prosperity, and above all loves and God blessings in whatever you do. Wishing you a prosperous happy birthday and many happy returns of the day on behalf of WSCS MCL. Right? జన్మదిన శుభాకాంక్షలు పాస్టర్ గారికి. Happy birthday, Baba, to the best Baba in the world. I and my family, Anna, Cherry, John, all of us wish you a very blessed birthday. On this occasion, I want to read a small verse from the Bible, which is a promise for you. Jeremiah 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు
అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో your future is not హానికరము, బట్ ఇట్ ఈస్ ఓన్లీ సమాధానకరమైన ఉద్దేశములు ఫ్రమ్ గాడ్. సో బీ హ్యాపీ, ఎంజాయ్ యర్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. వన్స్ అగైన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా తన కృపలో మిమ్మల్ని భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించటకు మరి దేవుడు మీకు ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఇంకా మిమ్మల్ని ఇంకా మీ యొక్క జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో రావాలని ఆశిస్తున్నాము. మరి దేవుడు ఇంకా మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించనుగా. గౌరవనీయులైన పాస్టర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకునేలాగా దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించి ఆశీర్వదించును గాక. పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అయ్యా. మీరు ఇటువంటి బర్త్డేలు ఇంకా మీ జీవితంలో ఎన్నో చేసుకోవాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాం. మరి మా తరఫున, మా కుటుంబం తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. Happy birthday to you. Happy birthday, dear pastor uncle. Happy birthday to you. గతించిన 9 సంవత్సరాలుగా మన సంఘంలో కాపరిగా ఉండి మనందరికీ ఎంతో ఆత్మీయంగా వాక్యం ద్వారాను వ్యక్తిగతంగాను బలపరుస్తూ దేవుని కార్యక్రమాలు మనం చేపట్టడంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని, ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి మా యొక్క సంఘ కాపరి గారి జన్మదినాన్ని మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి సండే స్కూల్ తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Happy birthday to you now. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, అనేక ఆత్మలు రక్షించి దేవుని సాక్షి బిడ్డగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. పాస్టర్ గారు, ఆయన జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా కుటుంబ పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన సంఘంలో ఎంతో సేవ చేస్తున్నాడు మా పాస్టర్ కూడా చాలా సేవ చేస్తున్నారు. ఇంకా వాళ్ళను దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన ఇంకా అభివృద్ధి పడాలని, మాకు ఇంకా సేవ చేయాలని ఆశిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. Praise the Lord, uncle. Many more happy returns of the day. Thanks for all the encouragement and support for MIF. And God bless you more, uncle. Bye bye. Take care. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. Pastor, wish you many more happy returns of the day. పిరననాల్ வாழ்த்துக்கள், పుట్టినరోజు శుభాకాంక్షలు. పాస్టర్ గారు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అంకుల్, యు ఆర్ ది బెస్ట్. Happy birthday. Good evening, uncle. Praise the Lord. Happy birthday and wish you many more happy returns of the day, and we are very blessed to have you, and bless us the whole MYF abundantly. Thank you. Good evening, praise the Lord. I wish you many more happy returns of this day. Thanks to MYF. Good evening, uncle. Praise the Lord. We are very happy to wish you in this way. This is a great idea which our Titan has given for us. So we are really thankful to God. He gave such an awesome pastor to us. We are always guiding us in a good way to move on. So we are really very happy to share this with you. So thank you so much, uncle, for guiding us in all the things.
Happy birthday. Start. Many happy returns of the day, Annaya. David, నువ్వు కూడా. Happy birthday, uncle. Ready, start. Happy birthday, uncle. Have a blessed day. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పాస్టర్ గారు. నేను మా మీ సెలబ్రేషన్ ఎల్లప్పుడూ జరుపుకుంటూ మా వెనకాల నుండి మంచి వాక్యాలు అందిస్తూ మమ్మల్ని నడపాలని మేము కోరుతాం. Many happy returns of the day, Pastor. Have a great day. విష్ హ్యాపీ బర్త్డే. క్లియర్గా నీవు వస్తే ఏదో పండ్లు అది ఇది అలా అనిపిస్తుంది. మా ఇంటిని నువ్వు ఎంతో చాలా ఇష్టపడతావు. మా నాన్న ఇటువంటి అంటే కూడా నీకు చాలా ఇష్టము. ఇక సువార్తక్క అనుకుంటూ వస్తావు. అది కూడా నాకు ఎంతో, మా అన్నలు దూరంగా ఉన్నా కానీ మా అన్న అనుకుంటూ నేను అట్లాగే. Good morning, Pastor Va. First of all, I wish you many happy returns of the day. At 12 a.m. this morning, I want to wish you all happiness to you, to Gunaka and to Kevin Melvin, because I feel this family is blessed family in the entire world, and God has chosen you to guide all of us in such a wonderful way. I wish that you stay with our church till the end, and the best thing that has happened to our church is you and your family, especially Kevin Melvin, because we feel they are the blessing that God has given to everyone in our church. Once again, I wish you many happy returns of the day. Thank you. Start. Happy birthday, Pastor Uncle. Hi Anya, this is your loved sister. I wish you many happy returns of the day. ఇలాంటి బర్త్డే మీరు చాలా జరుపుకోవాలి. అండ్ ఆల్సో ఫర్ ఎవర్ మీరు మా చర్చ్లోనే మాకు పాస్టర్గానే ఉండాలి. ఇట్స్ మై విష్. వి లవ్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే అంకుల్. గాడ్ బ్లెస్ యూ. Happy birthday, friend. Happy birthday, friend. Start. ఎన్ని సెకండ్లు రాదు వీడియో? మళ్ళీ క్యాన్సిల్ చేసి డాడీ మాట్లాడు. Happy returns of the day, Pastor. నువ్వు ఇట్లనే ఇస్తాం అంకుల్. జన్మదిన శుభాకాంక్షలు. చెప్పండి. ఇంకా ఏం కాదు ఇలా జన్మదిన ఏమంటారు తెలుగులో? జన్మదిన శుభాకాంక్షలు. మాత నా సంగ హ్యాపీ బర్త్డే పాస్టర్ అంకుల్. వి ఆర్ వెరీ అదే డాడీ సారీ చెప్పానండి. అది కట్. స్టార్ట్. Many happy returns of the day. అది కూడా రికార్డ్ అవుతుంది అనుకుంటా కదా. తక్కువ ఇప్పుడు చెప్పాను. చెప్పండి అంకుల్. రెడీ చెప్పండి. ప్రైజ్ లార్డ్ పాస్. You celebrate these birthdays. I mean, you celebrate. Wishes happy birthday. Cut. Okay, start. మా ప్రియమైన చెప్పేయాలా? చెప్పండి. పాస్టర్ Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. And many more.